ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న నిరుపేద కుటుంబానికి చెందిన 6 ఏళ్ల చిన్నారి తనను ఆదుకునే దాతల కోసం ఎదురు చూస్తుంది. ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన నేరెల చిరంజీవి సంధ్యారాణిలకు 2 పిల్లలు. 9 ఏళ్ల కొడుకు 6 ఏళ్ల చిన్నారి సహస్ర ఉన్నారు. గత ఏడాది సెప్టెంబర్లో సహస్ర అనారోగ్యానికి గురికాగా జమ్మికుంటలోని పిల్లల వైద్యులు తిరుపతికి చూపించగా ఆయన ప్రాథమిక పరీక్షలు జరిపి హైదరాబాద్ రెయిన్బో పిల్లల ఆసుపత్రికి రిఫర్ చేశారు. రెయిన్బో ఆసుపత్రిలో అవసరమైన పరీక్షలు జరపగా సహస్రకు అప్లాస్టిక్ ఎనీమియాగా నిర్ధారించారు. అప్పటి నుండి అదే ఆసుపత్రిలో సహస్ర చికిత్స పొందుతున్నది. ప్రాణాంతకమైన వ్యాధి కావడంతో బ్రెయిన్ ఫెయిల్యూర్కు అవకాశం ఉండడంతో తల్లిదండ్రులు లక్షలు ఖర్చు చేసి తమ చిన్నారిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 15 లక్షల రూపాయలు ఖర్చు కాగా కూతురి కోసం తాను ఇల్లును సైతం అమ్ముకున్నాడు. సహస్రను రక్షించుకోవడానికి మంత్రి ఈటెల సహకారంతో హైదరాబాద్లోని అపోలో, నిమ్స్, యశోద ఆసుపత్రులలో వైద్యం చేయించినా ఫలితం కనబడడం లేదు. ప్రస్తుతం సహస్రకు బోన్ మ్యారో మార్చాల్సి ఉండగా దాతల కోసం ఆన్లైన్లో విజ్ఞప్తి చేసి ఎదురుచూస్తున్నారు. సేమ్ బ్లడ్ గ్రూప్ కు చెందిన వారు బోన్ మ్యారో దానానికి ముందుకు వచ్చినా కూడా ఆపరేషన్ కోసం సుమారు 30 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఇప్పటికే వైద్యం కోసం అప్పులు చేసి ఉన్న ఇల్లు సైతం అమ్ముకున్న తల్లిదండ్రులకు కూతురు చికిత్స తలకు మించిన భారం కానున్నది. తమ చిన్నాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వంతో పాటు మనసున్న దాతలు సహకరించాలని వారు కోరుతున్నారు. మృత్యుముఖంతో ఉన్న సహస్ర ప్రాణాపాయం నుండి బయటపడడానికి వైద్యపరంగా, ఆర్థికపరంగా తమను ఆదుకోవాలని కూతురు కోసం తల్లడిల్లుతున్న చిరంజీవి సంధ్యారాణిలు విజ్ఞప్తి చేస్తున్నారు. మా పాప గత సెప్టెంబర్ 8 తారీఖు 2016 నుండి ప్లాస్టిక్ అనీమియా బోన్ మ్యారోతో బాధపడుతుంది. ఇప్పటి వరకు మేము పలు ఆసుపత్రులు తిరిగేగా రెయిన్బో హాస్పిటల్లో ఈ వ్యాధి నిర్ధారణ గుర్తించిల్లు కావున దీనికి సంబంధించిన అన్ని రకాల ట్రీట్మెంట్ జరిగింది. ఇప్పటి వరకు మాకు 15 లక్షల వరకు ఖర్చు అయ్యింది. అయినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. మా పాపకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పారు. దానికి మా బాబు అయిన నేరెల అనీష్ బోన్ మ్యారో టెస్ట్ పంపించాము. మా బాబుది మ్యాచ్ కాలేదు. దానికి మ్యాచ్ కాకపోయేసరికి మా పాపకు ఏటీజీ ఇంజెక్షన్ ద్వారా 1 నెల రోజులు ట్రీట్మెంట్ జరిగింది. దానికి సుమారు 12 లక్షల రూపాయలు పైగా ఖర్చు అయింది. అయినా కూడా ఆ ట్రీట్మెంట్కు మా పాప రెస్పాండ్ కాలేదు. ఆ ట్రీట్మెంట్కు రెస్పాండ్ కాకపోయేసరికి ఇప్పుడు మళ్ళీ మా తల్లిదండ్రులైన నాది మా మిస్సెస్ది ఇద్దరిది బోన్ మ్యారో టెస్ట్ పంపించారు. అది కూడా మ్యాచ్ కాలేదు. ఇప్పుడు ఏంటంటే వేరే వాళ్ళ బోన్ మ్యారో ఈమెకు ఇంప్లాంట్ చేయాలంటున్నారు. దానికి వేరే డోనర్ను వెతకాలంటున్నారు. దానికి ఇండియన్ డోనర్ అయితే 15 లక్షలు 20 లక్షలు అంటున్నారు. వేరే ఫారిన్ వాళ్ళు అయితే 25 లక్షలు అంటున్నారు. అది పోను హాస్పిటల్ ఖర్చు 15 లక్షలు అంటున్నారు. సుమారు ఇంచుమించు 30 నుండి 40 లక్షల వరకు అవుతుంది. అది ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లా సార్ మరి అంటే అప్పటివరకు పాప పరిస్థితి ఏంటంటే ఎవ్రీ మంత్ ప్రతి నెల ఈమెకు బ్లడ్ను ప్లేటెట్స్ ఎక్కియాలంటుండ్రు. కావున ఎట్లా అంటే నెలకు 30,000 నుండి 40,000 ఖర్చు అవుతుంది. మాకు ఇంతవరకు మేము పోరాడుతూనే ఉన్నాము. ఇప్పటి వరకు మా పాప గురించి మాకు బయట గుంట భూమి లేదు. ఓన్లీ కేవలం ఇల్లు జాగా మాత్రమే. ఆ ఇల్లు కూడా మా అన్నయ్య అమ్మేశాం. ఇప్పటి వరకు 6 లక్షల బంగారం అమ్మేసి మా పాపకు పెట్టినాం. అది సరిపోయేసరికి ఇంకా 10 లక్షల రూపాయలు అప్పు తెచ్చి పెట్టినాం. దీనికి ఇంత పెట్టినా కూడా మా పాప మాకు ఇలాంటి రెస్పాన్స్ లేదు. అకౌంట్ నంబరు SBI జమ్మికుంట 3074714083 నేరెళ్ల చిరంజీవి జమ్మికుంట సిరిసేడు. మొబైల్ నంబర్ 9849014372. దయతలిసి ప్రభుత్వాన్ని కానీ దాతల్ని కానీ మేము కోరేది ఒకటే, మా పాపకు పునర్జన్మ ప్రసాదించగలని కోరుచున్నాం. ట్రాన్స్ప్లాంటేషన్ చేయించడానికి చిల్లి గవ్వ కూడా లేదు మా దగ్గర. తనని బతికించుకోవాలంటే తనకి ఇప్పుడు బోన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి కంపల్సరీ. దానికి చాలా ఖర్చు అవుతుంది. ఉన్న బంగారము, ఉన్న డబ్బులు అన్ని ఖర్చు చేసి తనకి ఇప్పటి వరకు బతికించుకున్నాము. ఏం చేయాలో అర్థం కాక దాతని సహాయం అడుగుతున్నాం. మేము ఎవరున్నా మనసున్న దాతలు మాకు సహకరించాలి. తనని బతికించుకోవాలంటే నెల నెల మేము బ్లడ్ ప్లేట్లెట్ ఎక్కించాలి. దానికి 20 నుంచి 30,000 ఖర్చు అవుతుంది మాకు. అలాగే బోన్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా 30-40 లక్షలు ఖర్చు అవుతుంది.
మా పాపను బతికించండి. మీరు మా పాపకు పునర్జన్మనివ్వాలి. మనసున్న దాతలు మా పాపకు సహకరించండి. డాక్టర్ చదువుకొని డాక్టర్ అవ్వాలనుకుంటున్నా. కానీ స్కూల్కి వెళ్ళి ఆడుకోవాలని ఉంది. నన్ను బతికించు అని కోరుకుంటున్నా.